వెరీ గుడ్ మార్నింగ్. మనం టీవీ ప్రేక్షకులకి ముందుగా దసరా శుభాకాంక్షలు. నేను మీ డాక్టర్ రమేష్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్, బ్రెయిన్ అండ్ స్పైన్, మెడికవర్ హాస్పిటల్స్. ఈరోజు మన ముందుకి నడుము నొప్పి, దానికి రాగల కారణాలు, ఎప్పుడు మందులు వాడాలి, ఎప్పుడు సర్జరీ చేయాలి అనేది డిస్కస్ చేయడానికి వచ్చాము. నడుము నొప్పి ఇది అందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో ఏదో ఒక టైంలో నడుము నొప్పి ఫీల్ అయ్యే ఉంటారు. అంటే ఒకరికి క్యాన్సర్ రావచ్చు, రాకపోవచ్చు, ఫీవర్ రావచ్చు, రాకపోవచ్చు. సో అది నాకైతే ఎప్పుడు లేదు అని చెప్పే పరిస్థితి లేదు. మొత్తం కంపల్సరీ వాళ్ళ లైఫ్ టైంలో ఏదో ఒక టైంలో వచ్చే ఉంటుంది. సో ఇంత కామన్ డిసీజ్కి చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకలా? ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్లో ఇంప్రూవ్ అవుతుంది. కొంతమంది వచ్చి లేదు సర్జరీ చేయమన్నారు, నేను చేశాను. కొంతమంది వచ్చి అయ్యో వాళ్ళు ఎప్పుడో చెప్తున్నారు, నేనే పట్టించుకోలేదు, ఇప్పుడు కాళ్ళు వీక్ అయిపోయినాయి. ఇటు ఎక్స్ట్రీమ్ చూస్తాం, అటు ఎక్స్ట్రీమ్ కూడా చూస్తాం. అసలు దేని గురించి అవుతుంది, ఎందుకు అవుతుంది అని తెలుసుకుంటే అప్పుడు మనకి ఈజీ అవుతుంది. సో యూజువలీ నడుము భాగం అంటే ఛాతీ ఎముకల నుంచి మళ్ళీ హిప్ జాయింట్ స్టార్ట్ అయ్యే మధ్యలో భాగాన్ని నడుము భాగంలా మనం డిసైడ్ చేసి అక్కడ వచ్చే నొప్పి దేని రీజన్ వల్ల అనేది డిసైడ్ చేయాలి. సో అక్కడ స్ట్రక్చర్స్ ఏమున్నాయి? జనరల్గా ఒక మనిషికి జ్వరం వస్తే ఎక్కడి నుంచి రావచ్చు? కంట్లో ఇన్ఫెక్షన్ అయినా, ముక్కులో అయినా, గొంతులో అయినా, ఛాతీలో అయినా, లివర్లో అయినా, కిడ్నీలో అయినా, చిన్న పేగులో అయినా, పెద్ద పేగులో అయినా, కాళ్ళకి దెబ్బ తగిలి అయినా, ఇవన్నీ కాకుండా మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, కోవిడ్. ఇన్ ద సేమ్ వే నడుము నొప్పి అనగానే 100 రీజన్స్ ఉంటాయి. సో నడుము నొప్పి అనగానే ఎంఆర్ఐ చేయకూడదు. నడుము నొప్పి అనగానే రీజన్స్ ఏంటి అని వెతకాలి. సో హౌ డు వీ నో? ఎలా తెలుస్తుంది అంటే నొప్పి ఎలా ఉంది ప్యాటర్న్, నొప్పి ఇక్కడ స్టార్ట్ అయ్యి మధ్యలోనే ఉందా, లేదా అక్కడి నుంచి దిగి కాళ్ళలోకి వస్తుందా, దాంతోపాటు తిమ్మిర్లు ఉన్నాయా, నడక కష్టమైపోయిందా, కొద్దిగన్నా నడవగానే తిమ్మిర్లు వచ్చేసి నొప్పి వచ్చేసి చాలా కష్టమైపోతుంది సార్, నేను నడవలేకపోతున్నా అనే పరిస్థితి ఉందా, మూత్రం వస్తే ఆగట్లేదు, మూత్రం తొందరగా వెళ్ళిపోవాలి, మోషన్ వస్తే ఆగట్లేదు, తొందరగా వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఇలా ఉన్నాయా, లేదా ఇది నరాలకి సంబంధించినప్పుడు ఉంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ పెయిన్ ఉంటే అది కూడా నడుములోనే వస్తుంది. మరి అప్పుడు ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తాం? అది ఇట్లా పట్టుకొని వదిలేసినట్టు, ఇట్లా స్పాస్మోస్టిక్ పట్టుకొని వదిలేసినట్టు ఉంటుంది. అక్కడి నుంచి కొలికి పెయిన్ అంటారు. అది అక్కడి నుంచి ముందుకు వస్తుంది. యూజువలీ మూత్రం మండుతుంది, మూత్రం పచ్చగా వస్తుంది. అదే ఇంటెస్టైన్స్ అనుకోండి, చిన్న పేగు పెద్ద పేగులో ఇన్ఫెక్షన్ ఉన్న, కడుపు నొప్పి, కడుపు పిండేసినట్టు, లూజ్ మోషన్స్. సో మనం పెయిన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంది అని తెలుసుకుంటే మనకి ఈజీ. ఇలా పెయిన్ ఉన్నప్పుడు అక్యూట్ అని ఎప్పుడు అంటారు? ఒక 2-3 వారాల నుంచి వస్తుంది సార్ అని. అదే క్రోనిక్ అంటే 3 months నుంచి వస్తుంది సార్, 2-3 నెలల నుంచి నొప్పిలేస్తుంది అని. ఇంతకుముందు నరాలకి అన్నప్పుడు కాలంతా గుంజుతుంది, ఇంకో కాలుకి కూడా ఫస్ట్లో ఒక కాలే వచ్చేది, రైట్లో వచ్చేది, ఇప్పుడు లెఫ్ట్లో కూడా వస్తుంది. స్లోగా వెళ్తున్న కొద్దీ తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి, చెప్పు పట్టుపోతుంది, ఫుట్వేర్ లూజ్ అయిపోతుంది, మూత్రం ఆగట్లేదు. అంటే ఏదైనా పనిలో ఉన్నాము, కొద్దిసేపు ఒక 5 నిమిషాలు అయితే వెళ్దామని అనడానికి లేదు, ఊరకాల్సి వస్తుంది. ఇలా ఉన్నప్పుడు దీస్ ఆర్ కాల్డ్ రెడ్ ఫ్లాగ్ సైన్స్. రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే ఇవి ఉంటే లేట్ చేయకూడదు. ఏంటి? చచ్చిపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు అన్న నొప్పి ఉన్నా ఒకటి. రెండోది మూత్రం ఆగట్లేదు, మోషన్ ఆగట్లేదు. నాలుగోది పట్టుపోతుంది, చెప్పులు జారిపోతున్నాయి, నిలబడి ప్యాంట్ వేసుకోలేకపోతున్నాం. ఇవి ఉన్నప్పుడు, ఈ రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా తొందరగా వెళ్ళి ఎంఆర్ఐ చేసుకుంటే నరం సైడ్ నుంచి ఏమైనా ఇబ్బంది ఉందా. మోస్ట్ కామన్ ఏంటంటే డిస్క్. ఇండియాలో మోస్ట్ కామన్ డిస్క్, ఎందుకంటే బాగా బరువు పని చేస్తాం కాబట్టి. ఇన్ మోస్ట్ ఆఫ్ దెమ్ అగ్రికల్చర్ ఉంటారు, హెవీ వర్క్ చేస్తారు కాబట్టి. ఇంకోటి సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఒకవేళ సాఫ్ట్వేర్ ఉంటారు, వాళ్ళు ఎక్కువ సిస్టమ్ మీద ఉంటారు, సో వాళ్ళకి ఎక్కువ ఎక్సర్సైజ్ ఉండదు. ఒక్కసారి సడన్గా వెళ్ళి ఇంట్లో ఫంక్షన్ ఉంది, మనం బియ్యం ప్యాకెట్ పైకి తీసుకొచ్చాము 25 kgs అయినా నడుము పట్టేస్తుంది. సో ఆ పార్ట్లో 80% ఆఫ్ ద టైం మెకానికల్ పెయిన్సే ఉంటాయి. అంటే నడుము పట్టుకుంది, మజిల్ స్ట్రెయిన్ అయింది, ఇవైంది. మిగతా 10-20% సర్జరీ వరకు కానీ ఇంకేమైనా చేయాల్సిన రిక్వైర్మెంట్ వస్తుంది. సో ఆ డిస్క్ ఎప్పుడైతే యూజువలీ మీరు చూస్తే చెయ్యి ఇక్కడ జాయింట్ ఉంది, అందుకనే మూవ్ అవుతుంది. ఇక్కడ జాయింట్ ఉంది, అందుకని మూవ్ అవుతుంది. ఇక్కడ జాయింట్ లేదు కదా,
అందుకనే మధ్యలో మూవ్ అవ్వట్లే. ద సేమ్ వే వెన్నుపూస కూడా ఒక్కొక్క బొక్క పెట్టి దాని మధ్యలో డిస్క్ పెడతారు. సో దానికి ఎట్లా కావాలంటే మనం అన్ని ఆసనాలు ఇవన్నీ చేయడానికి వీలైతుంది. సో ఎప్పుడైతే అలవాటు లేని పని చేస్తారో అప్పుడు ఆ డిస్క్ జారి వచ్చి బయటికి నొక్కుతుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది, చిన్నగా ప్రెస్ అయిందా, పెద్దగా ప్రెస్ అయిందా, కాలు వీకే అంత ప్రెస్ అయిందా అనేది దాని మీద డిపెండెంట్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే చిన్నగా ప్రెస్ అయితే ఇనిషియల్లీ సివియర్, సార్ నేను తట్టుకోలేకపోతే నా వల్ల అవ్వట్లేదు అన్నంత పెయిన్ వచ్చి తర్వాత తగ్గిపోతుంది. సెకండ్ చాలా బయటకు వచ్చి ఉంటే ఆ నరాన్ని ప్రెస్ చేసినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వీక్నెస్ కానీ, సివియారిటీ ఆఫ్ పెయిన్ కానీ, మూత్రం మోషన్ ఆగనప్పుడు అన్నప్పుడు వస్తుంది. సో యంగ్ ఏజ్లో ఈ మధ్య కాలంలో మనం యంగ్ ఏజ్లో కూడా చూస్తున్నాం. బికాస్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ తిరగరు, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయరు. సో ఇవి చేస్తూ ముందుకెళ్తే మోస్ట్లీ 80% ఆఫ్ ద డిస్క్ బల్జెస్ని మనం కన్జర్వేటివ్గా మందులతోని, లైఫ్ స్టైల్ చేంజెస్తోని తగ్గించవచ్చు. ఓన్లీ 20% సర్జరీ రిక్వైర్మెంట్ అవుతుంది. సర్జరీ కూడా వెరీడ్ రేంజెస్ ఉంటాయి. అంటే బేసిక్ ఎండోస్కోపిక్ కానీ, మైక్రోస్కోపిక్ కానీ పెట్టి ఓన్లీ డిస్క్ ఉన్నప్పుడు తీస్తాం. లేదు ఆ డిస్క్ స్పేస్ మొత్తం వచ్చేసి ఆ నరాలంతా ప్రెస్ చేసేస్తుంది అన్నప్పుడు మనం లామినెక్టమీ కానీ, ఒకవేళ ఒక బొక్క మీద ఒక బొక్క జారిపోయింది ఆగట్లేనప్పుడు స్క్రూ రాడ్స్ వేసి కానీ. సో దెర్ ఆర్ సో మెనీ వేరియబుల్. ఇప్పుడు నావిగేషన్ మీరు ఫోన్లో చూస్తారు కదా, ఎక్కడన్నా బంజారా హిల్స్ వెళ్ళాలి, నావిగేషన్లో పెట్టుకొని వెళ్తాం కదా. ద సేమ్ వే అనాటమీ మొత్తం డిస్టార్ట్ అయిపోయినప్పుడు, అరిగిపోయినప్పుడు, కరెక్ట్గా ల్యాండ్ మార్క్స్ లేనప్పుడు మనకి నావిగేషన్ సేఫ్గా, ఎందుకంటే నరం పక్క నుంచి వెళ్ళాలి, నరానికి తగలకూడదు అలా అని చెప్పి టైట్గా పట్టుకోవాలి. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కావాలంటే కొద్దిగా సిమెంట్ వేస్తాం, ఎందుకంటే బోన్ సాఫ్ట్ అయిపోయింది, మనం పెట్టిన రాడ్ ఉండట్లేదు, జారిపోతుంది. సో ఆ పిక్ దానికి దీనికి ఇంటర్ఫేస్ దగ్గర సిమెంట్ వేస్తే ఆ సిమెంట్కి గట్టిగా పట్టుకొని ఉంటుంది. దిస్ ఈజ్ అందరూ వస్తారు సార్. మోస్ట్లీ కామన్ ఎవరికి ఉంటుంది, 60 ఏళ్ళు దాటిన వారికి, అప్పటికి బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్ ఇవి వచ్చి ఉంటాయి. సో మరి అప్పుడు అదే సేమ్ క్వశ్చన్ నాకు రోజు ఈ క్వశ్చన్ వస్తుంది, సార్ ఏమైనా చెయ్యాలా వద్దా, ఇంత వయసు వచ్చింది తట్టుకుంటారా లేదా, తట్టుకోకపోతే ఎలా, చేయించకపోతే ఇప్పుడు మీ చెయ్యి ఉంది, ఒక 100 కిలోలు పడుతుంది, 500 కిలోలు పడుతుంది, చితికిపోతూ ఉంది, మీరు తీయలేదు, ఏమవుతుంది, ఓవర్ ద టైం మొత్తం చితికిపోయి తర్వాత నేను తీసినా కూడా యూజ్ ఉండదు. ఇక కూడా అంతే, ఎప్పుడైతే సర్జరీ అని అంటారో అప్పుడు మాత్రం తొందరగా, అంటే దానికి తేడా ఉంది. ఎమర్జెన్సీ అంటే గంటలో చేయాలి, అన్నీ వదిలేసి గంటలే, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే ఎంత తొందరగా చేయించుకుంటే అంత బెటర్. సో ఆ ఎండోస్కోపీ మనకు ఆ ఎంఆర్ఐ చూపించి పేషెంట్ చూపిస్తే ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఏం చేయాలి అనేది దాని ప్రకారం తెలుస్తుంది.